హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ అంజయ్య లాజిక్ స్టడీస్. ఈరోజు మనము బీజగణితంలో పార్ట్ 2లో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చర్చించుకుందాము. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 25 అండ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 13, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చిండు. చూడండి, ఒకసారి మనకు ఏ ప్లస్ బి ఇచ్చిండు, ఏ మైనస్ బి ఇచ్చిండు. ఏం అడుగుతున్నాడు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు స్పష్టంగా ఇక్కడ ఏ ప్లస్ బి ఇచ్చిండు, ఇక్కడ ఏ మైనస్ బి కూడా ఇచ్చిండు, కానీ ఏ మైనస్ బి అడగలేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఏ ప్లస్ బి అంటే ఎంత? 25. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేయాలి. మరి 25 స్క్వేర్ అంటే మనకు తెలుసు ఎంత? 625. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్క, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 50 అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 7, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అని ఇచ్చిండు. చూడండి, మనకు ఏ స్క్వేర్ బి స్క్వేర్ 50 ఇచ్చిండు, ఏబి ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చిండు. ఏమడిగిండంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. ఇక్కడ ఒకసారి గమనించండి, ఏ ఇంటూ బి చేస్తే 7 వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏని 1 అనుకుంటే బిని 7 అనుకుంటుండా. 1 ఇంటూ 7 అంటే 7. ఇక్కడ సరిపోయింది. మరి ఇక్కడ కూడా సరిపోవాలి. అప్పుడు ఇక్కడ కూడా సరిపోవాలంటే ఇక్కడ 1 స్క్వేర్, ఏ అంటే 1 స్క్వేర్, 7 అంటే 7 స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 ఈక్వల్ టు 1 ప్లస్ 49 ఈక్వల్ టు 50 అవుతుంది. అంటే ఇక్కడ సరిపోయింది, ఇక్కడ కూడా సరిపోయింది. కాబట్టి మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7. 1 ప్లస్ 7 ఎంత? 8. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ లెక్క, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 135 అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 7, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంత? ఇక్కడ మనకి ఏబి అంటే 7, అంటే 1 ఇంటూ 7 చేస్తే 7 వస్తుంది. కానీ 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ చేస్తే 50 అవుతుంది, కానీ 135 కాదు. కాబట్టి ఇంతకుముందు లెక్కలాగా కుదరదు. ఇక్కడ చూడండి, 7ను 2తో గుణించండి. 7ను 2తో గుణిస్తే ఏమవుతుందంటే 7 2 14 అవుతుంది. మనకేమడిగిండు? ఏ మైనస్ బి అడిగిండు. ఈ రెండింటికి డిఫరెంట్ కట్టండి. ఏ మైనస్ బి అడిగిండు కాబట్టి ఈ రెండింటికి డిఫరెంట్ కట్టండి. 135కు 14 డిఫరెంట్ ఎంత? 121. ఈ 121కు రూట్ కట్టాలి. 121కి రూట్ అంటే 121 యొక్క వర్గమూలం ఎంత అంటే 11. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. లేదా సూత్ర ప్రకారం చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 135 మైనస్ 2ab అంటే 2 ఇంటూ 7 అంటే 14. 135లో 14 పోతే 121. మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 121 ఎలా రాసుకోవచ్చు అంటే 11 స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుందంటే 11 అవుతుంది. ఒకసారి గమనించండి, నేను ఇక్కడ షార్ట్ కట్ చేశాను. ఎందుకంటే చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 135 ఇచ్చిండు, ఓకే. ఇక్కడ 2ab ఉంది కాబట్టి నేను 7ని డైరెక్ట్ 2తో గుణించండి అంటున్నా. కాబట్టి ఈ రకంగా ఇది గమనించాలన్నమాట. 14 ఎలా వచ్చిందంటే 2తో గుణించాలి. ఎందుకు గుణించడం? 2ab కాబట్టి 2ab అంటే 2 ఇంటూ 7 14 వచ్చింది. ఈ 2 డిఫరెంట్ తీసుకుంటే మనకు 121 వచ్చింది. మనకు ఇక్కడ ఏం అడిగిండు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అడుగుతుంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది. మనకేమడిగిండు? ఏ మైనస్ బి అడిగిండు. అందుకోసమనే రూట్ కట్టమన్నాను. 11 వచ్చింది. ఇది గమనించాలి, ఓకే.